ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏళ్ళనాటి శనిలో శని భగవానుడి వల్ల ఏ రాశుల వారికి ఇబ్బంది కలగదు, ఏ రాశుల వారికి ఇబ్బంది కలుగుతుంది, ఈ శని భగవానుడు అసలు ఏమి ఇబ్బందులు కలిగిస్తాడు అనే విషయాన్ని పరిశీలిస్తే సామాన్యంగా ఏళ్ళనాటి శని వస్తుంటే అందరూ భయకంపితులు అవుతుంటారు. మాకు శని పట్టేసింది, శని భగవానుడు వచ్చాడు, శని భగవానుడు కూడా శని గ్రహం పట్టేసింది, మమ్మల్ని పీడిస్తుంది అనే భయంతో వణికిపోతుంటారు. కానీ శని భగవానుడు మహాసాత్వికమైన గ్రహం, స్థిరచిత్తుడు. అతను మనకు ఈశ్వర అనుగ్రహం చేత శని భగవానుడు నవగ్రహాల్లో ఎవరి కర్మలకు తగ్గ ఫలితాలను వాళ్ళకి ఇవ్వడానికి మాత్రమే ఉన్నాడు, కానీ ఎవరిని బాధించే రకం కాదు. నిజంగా ఏళ్ళనాటి శనిలో ఇబ్బందులు వస్తున్నాయంటే దానికి కారణం ఇతర గ్రహ దశలు, ఇతర గోచార గ్రహ ఫలితాలు వరకే ఉంటుంది. కానీ శని భగవానుడు మాత్రం ఇబ్బందులు పెట్టాడు. అయితే శని భగవానుడు మనం చేసే పూర్వజన్మలు చేసుకున్న పుణ్య పాప కర్మలను అనుభవం చేయడానికే ఉన్నాడు. ఇకపోతే ఏళ్ళనాటి శని వస్తున్నప్పుడు ఎవరికైనా ఇబ్బందులు వస్తున్నాయంటే దానికి వాళ్ళు చేసుకున్న పూర్వజన్మలోని పాపకర్మలనే తెలుసుకోవాలి. అలాగే నవగ్రహాల్లో శనికి గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ గ్రహానికి లేని ప్రాముఖ్యత ఈ శని గ్రహానికి ఈశ్వరుడు ఇచ్చాడు. శని ఈయన ఎవరిని బాధించాడు, వారి కర్మలను బట్టి వాళ్ళు అనుభవింపజేస్తుంటాడు. పూర్వజన్మ చేసిన పుణ్యపాప కర్మలనే మనం ఈ జన్మలో వచ్చే కష్టాలు కానీ సుఖాలు కానీ అనుకోవాలి. ఇకపోతే ఈ 7.5 సంవత్సరాలు శని అంటే 12వ రాశిలో, 1వ రాశిలో, 2వ రాశిలో శని సంచారాన్ని ఏళ్ళనాటి శనిగా చెప్తారు. ఇది సుమారుగా ఒక రాశిలో 30 నెలల పాటు ఉంటాడు, 2.5 సంవత్సరాలంటే. అలాగే ఒక నెలలో 1 డిగ్రీ చొప్పున 30 డిగ్రీలకు 30 నెలలు సంచారం చేస్తూ ఉంటాడు ఈయన. ఈ శని ఏళ్ళనాటి శని సమయంలో అందరూ ఇబ్బంది పడతారని అనుకోవడానికి లేదు. కొందరు రాజకీయ నాయకులు, ప్రైమ్ మినిస్టర్ లేని వాళ్ళు, రాజకీయ పదవులు పొందిన వాళ్ళు, మామూలుగా ధన సంపాదన వాళ్ళు, కోటీశ్వరులు లేని వాళ్ళు, వివాహకారి కన్యలకు వివాహం జరగడము, అలాగా ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తుంటాయి శని ఏళ్ళనాటి శని సమయంలో. చాలా కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎంత ప్రయత్నిస్తే వివాహాలు కాని వాళ్ళు సడన్గా వివాహం కుదిరిపోతుంటుంది. ఇది ఎలాగనే విషయం అర్థం కాకుండా ఉన్నప్పటికీ కూడా ఏళ్ళనాటి శని దశలో అలా అద్భుతాలు సృష్టిస్తాడు శని భగవానుడు. రాజకీయ నాయకులు కూడా ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అయిన వారు చాలా ఉంది. దాంట్లో మనకు ఉదాహరణగా ఎన్టీఆర్ని తీసుకోవచ్చు. నాకు తెలిసిన ఒక మామూలు స్కూల్ టీచరు ఒక థియేటర్ కట్టుకొని కోటీశ్వరుడు అయ్యాడు. ఆ సమయంలోనే చాలామందికి వివాహాలు కూడా జరుగుతుంటాయి. ఇక పోతే మన శనిగ్రహ అష్టోత్తరాల్లోని శనిగ్రహాన్ని పరిశీలిస్తే మనకు ఆయన ఎంత శాంతమూర్తో, ఎంత సాత్విక సర్వాభిష్టాలను ప్రసాదించే గ్రహమో, శనుడు పెడితే చాలు ఎలాంటి కోరికైనా తీర్చగలే గ్రహం ఆయనే అని మనకు తెలుస్తుంది. చాలా అంతగాడు, సౌమ్యుడు. ఇద్దరు శని అష్టమంలో ఉంటే దీర్ఘాయుష్ను ఇస్తాడు. శని ఆయుష్కారకుడు, ఎవరిని బాధ పెట్టాడు, ఇబ్బందులు కుడిచేయడు. శని వక్రంగా శనిగ్రహం దృష్టి మంచిది కాదు. శనిగ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశిని అభివృద్ధి చేస్తాడు. అలాగే గురుగ్రహం ఏమో ఏ రాశిలో ఉంటే ఆ రాశికి పీడన కలిగిస్తాడు. ఏ గ్రహ భావాలపై దృష్టి ఉంటుందో ఆ భావాలను వృద్ధి చేస్తాడు. ఇది శనికి గురువుకి ఉన్న తేడా అన్నమాట. అలాగే ఈ శని యొక్క కిరణాలు భూమిపై పడడం వల్లనే శనికారకత్వాలకైన లోహము, ఇతర పదార్థాలు అభివృద్ధి చెందాయి. మనిషి యొక్క శరీరంలో 40% లోహమే ఉంటుంది. ఐరన్ తగ్గిపోతే మనిషి జీవితం కూడా ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి మనిషికి ఐరన్ లోపం లేకుండా చూసుకోవాల్సిన
ఉంటారు చాలా వరకు. ఈ ప్రపంచమంతా కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం చేతే నడుస్తుందని చెప్పవచ్చు. రైళ్లు కానీ, కార్లు కానీ, విమానాలు కానీ, ఏ వస్తువు చూసినా మీకు లోహం లేకుండా ఏ పని నడవదు. ఇల్లు కట్టాలన్నా లోహం కావాలి, కార్లు నడపాలన్నా, ఓ కార్ తయారు చేయాలన్నా, బస్సు తయారు చేయాలన్నా, ఏ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయన్నా కూడా ఇవన్నీ కూడా శని కారకత్వానికి ఎదిగే వస్తాయి. శని మొత్తం ఈ ప్రపంచానికి అతిగా మూలకారణమైన లోహానికి అధిపతి. మనిషి శరీరంలో ఐరన్ లోపిస్తే అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. దానివల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి శని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో మనకు ఇవన్నీ పరిశీలిస్తే అర్థమవుతుంది. అలాగే శని ఒక రాశిలో 30 నెలల పాటు ఉంటాడు. ఒక రాశిలో 32 డిగ్రీలలో ఒక నెలకు 1 డిగ్రీ చొప్పున సంచారం చేస్తూ ఉంటాడు. ఇక శని కర్మ సిద్ధాంత ప్రకారం శని పాపకర్మలు చేసిన వాళ్ళకు శిక్షలు విధించడము, శుభకర్మ చేసే వాళ్ళకు బహుమతులు ప్రోత్సహించడము, అదృష్టాన్ని కలిగించడము అనేది ఆయన ధర్మంగా స్వీకరిస్తాడు. ఆయన స్వతహాగా ఎవరికి ఇబ్బందులు కలిగించడం అంటూ ఏమీ ఉండదు. ఇకపోతే శని భగవానుడు ఎవరిని వదిలిపెట్టాడు. ఆంజనేయ స్వామిని కూడా ఆయన చేసిన కొన్ని పనులకు ఆయనకు శిక్ష ఇచ్చాడు. లంకాచరణ చేసిన దానికి కర్మఫలంగా ఆయనకు ఒక రోజు శిక్ష విధించాడు. అలాగే ఈశ్వరుడిని కూడా వదలలేదు ఈ శని భగవానుడు. ముఖ్యంగా ఈ శని వల్ల ఏలినాటి శని జరుగుతున్న సమయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుందంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి అవుతాడు. అది ఏదైనా జాతకంలో ఏదైనా గ్రహానికి కేంద్ర కోణాధిపత్యం వస్తే అది చాలా శుభఫలితాలను ఇస్తారు. అయితే ఈ వృషభ రాశికి భాగ్య రాజ్యాధిపతి అయిన శని వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడికి మిత్రుడు అవుతాడు. కాబట్టి ఏలినాటి శని సమయంలో ఈ వృషభ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించడం అని అనుభవపూర్వకంగా చెప్పవచ్చు. అలాగే ఇంకో రాశి ఏంటంటే తులారాశి. తులారాశికి కూడా చతుర్థ పంచమాధిపతి కేంద్ర కోణాధిపత్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా శుక్రుడే అధిపతి తులారాశికి. కాబట్టి ఈ తులారాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ఏమీ ఉండదు. అలాగే మకర కుంభాలకు స్వక్షేత్రాలు కాబట్టి మకర రాశికి కుంభరాశికి అధిపతి శనే కాబట్టి ఏలినాటి శని సందర్భంలో ఇబ్బందులు కలిగించడు. ఒకవేళ ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయంటే దాని జాతక పరీక్షలు చేసి చూసుకోవాలి. ఇతర ఏదో గ్రహాల ప్రభావం చేత వస్తుంది, కానీ శని వల్ల మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇస్తే ఏవో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించవచ్చేమో, కానీ పెద్దగా ఇబ్బందులు మాత్రం కలిగించేవాడు కాదు. అలాగే ధనుర్వీణలకు కూడా గురువు అధిపతి కాబట్టి శుభగ్రహము మిత్రుడు అవుతాడు కాబట్టి సముడు. అందువల్ల ఈ రాశి వారికి కూడా శని ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండదు. ఇకపోతే శని మేషరాశిలో నీచలో ఉంటాడు, శత్రుక్షేత్రం అవుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎంత కోటీశ్వరుడైనా వాడిని బికారిగా చేయవచ్చు. అదే మళ్ళీ ఈ ముఖ్యంగా ఎవరైతే అన్యాయంగా ఆర్జిస్తుంటారో బ్లాక్ మనీ ద్వారానో ఇతరులను మోసం చేసి అన్యాయంగా సంపాదిస్తుంటారో, ఇతరుల భూములు లాక్కుంటారో, ఇతరులను మోసం చేసి ధనాన్ని సంపాదిస్తున్న వ్యాపారస్తులు ఉంటారో, రాజకీయాల్లో ఏదో దుర్మార్గం చేసి కోట్లు సంపాదిస్తుంటారో వాళ్ళందరికీ కూడా శని భగవానుడు తప్పకుండా శిక్షలు విధిస్తుంటాడు. అది అనుభవపూర్వకంగా మనం చూస్తున్నదే. ఎవరికైనా కూడా మళ్ళీ అదే వారికి మేషరాశిలో ఉన్నప్పుడు జరిగే పరిస్థితి నుంచి వృషభ రాశిలోకి వచ్చినప్పుడు మళ్ళీ వారికి కావాల్సిన వాళ్ళ శుభ ఫలితాలను ఇస్తాడనమాట. ఈ రకంగా శని ఎవరికైనా సరే శుభ అశుభ ఫలితాలను కలిగజేస్తూ ఉంటాడు. ఇకపోతే శని భగవానుడు ముఖ్యంగా వృషభ, తుల, ధనుర్వీణాలు, మకర కుంభాలు రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న సమయంలో కనుక ఆ శనిగ్రహంపై గురు దృష్టి ఉంటే అసలు వీరికి శని ఏలినాటి శని నడుస్తుందా అన్న అనుభవం కూడా రాకుండా ఉంటుంది. ఏలినాటి శనిలో ఏళ్ళు జరగలేదే, చాలా బాగా జరిగిపోయింది మాకు
ఎలాంటి ఇబ్బందులు లేవే అన్నట్టుగా వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మిగతా రాశుల వారికే కొంత ఇబ్బందిగా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అవి కూడా వారు చేసుకున్న పుణ్యపాప కర్మలను బట్టే ఉంటుంది. ఎవరైతే మంచి కర్మలు చేసి ఉంటారో వాళ్ళకి శని ఏలినాటి శనిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. ఎవరైతే పూర్వజన్మలో పాపకర్మలు చేసుకొని ఉంటారో వారికి ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయంటే వాళ్ళు పూర్వంలో ఏదో పాపకర్మలు చేసినట్టుగానే భావించవచ్చు. అలాంటి వారంతా కూడా చేసుకోవాల్సిన శాంతులు ఏంటంటే శరీరాన్ని ఎప్పుడూ కష్టపెడుతూ ఉండాలి, నడక ఎక్కువ చేస్తుండాలి, వ్యాయామం చేస్తుండాలి, మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి. నవగ్రహాల వద్ద దీపారాధన ఎవరికైతే ఎక్కువగా శని ఇబ్బందులు అనిపిస్తుందో వారంతా కూడా నవగ్రహాల వద్ద దీపారాధన చేసి 9 ప్రదక్షిణాలు చేసి వచ్చి శివాలయాల్లో శివుని దర్శనం చేసుకొస్తారు. అయితే ఈ నవగ్రహ ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం లాంటి పనులు చేయకుండా స్ట్రైట్గా వెళ్ళి శివాలయాల్లో శివుని దర్శనం చేసుకొని వస్తే సరిపోతుంది. ఇలా 9 రోజులు 9 శనివారాలు కానీ చేస్తే తప్పకుండా మీకు శని దోషాలు తొలుగుతాయి. అలాగే శని పిప్పల ప్రోక్త శని స్తోత్రాన్ని జపం చేసుకుంటే కూడా ఏలినాటి శని దోషాలు తగ్గుతాయి. దశావతారాల్లో శ్రీమహావిష్ణు అంశ శని గ్రహం యొక్క అంశ కూర్మావతారం కాబట్టి కూర్మావతారం స్తోత్రాన్ని జపం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఎప్పుడే కానీ మనకు ఏదైనా ఇబ్బందులు కలుగుతుంది, శని పట్టాడు, శని గ్రహం పీడిస్తుంది అని అనుకోకుండా శని భగవానికి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని మీరు అనుకోవడము. అలాగే నవగ్రహ స్తోత్రాల్లోనే నీలాంజన సమవాసం రౌత్రం నవగ్రహ ఛాయమార్తండ సంబుతం తమ నమస్కార స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా అలాగే దశరథ కొత్త స్థితి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా కూడా మీకు శని దోషాలు తొలుగుతాయి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఏలినాటి శని దాంట్లో సమయంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మకర కుంభాలకు, మీనాల వారికి ఎలాంటి శని ప్రభావాలు, శని దోషాలు ఇబ్బందులు కలిగించదన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఇబ్బందులు ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఎవరు రావచ్చు కానీ పెద్ద ఇబ్బందులు రావు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ఈ వీడియోలో వివరిస్తున్నాను. శుభమస్తు.